మనీలో అయితే పందిరైతే రెడీ చేస్తున్నారు. ఆ కర్రలు మొత్తం పాతదైపోవడం వల్ల కొత్తదైతే వేస్తారు. అందుకని ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. వారం రోజులైంది జిమ్కెళ్ళి, బాడీ బాగా లూజ్ అయిపోయింది. ఇక్కడైతే వినాయకుడికి స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు కోర్ లోపల. ఇక్కడైతే శిఖర్కి సంబంధించిన అమ్మా శివ ఫౌండేషన్ వాళ్ళు ఉచితంగా ఊరంతా మట్టి విగ్రహాలు అయితే పంచుతున్నారు. వ్యాన్ అయితే వచ్చేసింది, ఇక బొమ్మనైతే తెచ్చేద్దాం. మనీలు అయితే ఎవరు స్నానం చేయలేదని ఎవరు రానేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ మేము కూడా స్నానం చేయలేదు, అయినా మేము 5 మాత్రం వెళ్ళబోతున్నాం ఇప్పుడు. సూపర్ మోడల్ వేరే వాళ్ళండి బొక్క మన తోలిచ్చేస్తాం. ఆ పలుకులలోని కమ్మదనం కమ్మదనం కమ్మదనం. చినుకులు అయితే పడతని తడకుండా టర్బన్ అయితే వేసేద్దాం. వినాయక బాబు దగ్గరికి అయితే వచ్చేసాం. మా వినాయకుడు ఎలా ఉందో చూసేద్దాం. నేల మొత్తం వజ్రంలా మెరిసిపోతుంది. వర్షం అయితే దొల్లకొడేస్తుంది. మా పదనాన్నేమో శుభ్రంగా వ్యాన్లో అయితే ఉండిపోయారు. వర్షం అయితే ఆగట్లేదు, టైం కూడా అయిపోతుంది. అందుకని వ్యాన్ లోపలికి ఎక్కించేద్దాం బొమ్మని. జనాలు మొత్తం ఒక పక్క అయితే మా నానిబాబు మాత్రం ఒక పక్క. మా నాన్నగారిని చూస్తుంటే ఈ సీనే గుర్తొస్తుంది నాకు. స్నానం చేయనందుకు స్నానం చేయించేస్తున్నారు వినాయకుల వారు. A few moments later. రే రే లవ్ యూ 3000. విగ్రహాన్ని అయితే ఎలా అయితే తెచ్చేసాం. రేపటి వీడియో మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, చాలా కామెడీగా అయితే ఉంటుంది.